సార్ చూడండి, మనం మాంసాహారం చేయకపోతే విటమిన్ బి12 ఎక్కడి నుంచి వస్తుంది? విటమిన్ బి12 మాంసంలో ఉండదు, మట్టిలో ఉంటుంది. ఎప్పుడైతే జంతువులు ఆ మట్టి నుండి గడ్డి అవి తింటాయో అప్పుడు ఆ మట్టి నుండి బి12 వాటి శరీరంలో చేరుతుంది. అందరూ ఏమనుకుంటారంటే జంతువుల్లోనే బి12 ఉంది అనుకుంటారు. మనుషులకు కూడా ఇదివరకు విటమిన్ బి12 వాళ్ళ శరీరానికి అందేది ఎలా అంటే చెట్టు నుండి నేరుగా ఒక పండు తీసుకుని తినడం, భూమి మీద పెరిగిన ఒక కూరగాయ లేదా పండుని నేరుగా కోసుకుని తినడం ద్వారా ఎంతో కొంత మట్టి మన శరీరంలోకి వెళ్లి విటమిన్ బి12 మనకు అందేది. కానీ ఈ మధ్య కాలంలో మనకు అతి జాగ్రత్త వల్ల ఏమవుతుంది అంటే కూరగాయలు మరియు పండ్ల పైన అంతో ఇంతో మట్టి కూడా లేకుండా దాన్ని అతిగా కడిగేసి తింటున్నాం. దానివల్ల మనకు విటమిన్ బి12 అసలు అందడం లేదు. ఒకవేళ బి12 కావాలి అనుకుంటే దుకాణానికి వెళ్లి మాంసం కొనే బదులు విటమిన్ బి12 కూడా కొన్ని దుకాణాల్లో అమ్ముతారు. అది శుద్ధంగా శాకాహార పద్ధతిలో తయారు చేసుంటారు. దానిని మీరు కొనవచ్చు. తక్కువ ఖరీదుకే దొరుకుతుంది. జంతువులనే హింసించాల్సిన అవసరం లేదు.